మహోన్నతుడ మహా గొప్ప తండ్రి, స్తుతులకు స్తోత్రములు కారుకుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు నాయన. ఇదిగో మధ్యాహ్న కాల సమయంలో నాయన ప్రభా, అక్కడైతే బిడ్డలు యూఏఈలో ఉన్న బిడ్డలు ఆయన భయంకరమైన ఎండల మధ్యలో నాయన ఉన్నారు తండ్రి. అయినప్పటికీ మాకు ఈ జూమ్ యాప్ ద్వారా మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, మీ వాక్యాన్ని బోధించుకోవడానికి మేమందరము కూడా నాయన ప్రభా ఎంతో చక్కగా నాయన ప్రభా మీరు ఇచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి సహాయం దయచేసినందుకు మీకు వందనాలు. ఇంకా నాయన ప్రభా ఎవరైనా బిడ్డలు నాయన ఆసక్తితో జాయిన్ అవ్వాలంటే నాయన వారి మనసును ప్రేరేపించండి, వారికి అనుకూలపరచండి. చక్కగా అందరం కలిసి నాయన మిమ్మల్ని ధ్యానించుకోవడానికి సహాయం దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. బిడ్డలు ఆయన శ్రమ అనుకోకుండా ప్రతి ఒక్కరూ చక్కగా జాయిన్ అయిన ప్రభా ఇదిగో మీ వాక్కులు కొరకు వేగిరపడుచుండగా వారి చుట్టూ మీ ఆత్మ నుంచి మనం బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఇదిగో నాయన వాక్యం చెప్పబోతున్నది నేను కాదు, మీ ఆత్మతో మీరేనైనా నాతో మాట్లాడమని, మా అందరితో మాట్లాడమని, మీ ఆత్మతోని మాకు అనుగ్రహించమని మా ప్రభు మీ ప్రియకుమార్ని వేసేపేట ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు చక్కగా బ్రదర్ చెప్పినటువంటి విషయాలను బట్టి మీరందరూ కూడా శ్రమలలో కూడా ఏ విధంగా ఆనందించుకుంటూ భక్తులు వెళ్ళిపోయారు. అంటే శ్రమలు అనేవి కొత్త కాదు, అందరికీ ప్రతి ఒక్కరు మనకంటే ముందున్నవారు అనుభవించారు, మనం కూడా అనుభవిస్తాము అన్న విషయాలే ఈ దినం మనం ధ్యానించుకున్నాము. నేను కూడా ఇప్పుడు ఇక్కడ మాకు 5:25 అవుతుంది. సో మీకు అక్కడ ఎంత అవుతుందో నాకు తెలియదు. నేను ఎక్కువసేపు చెప్పను, ఈరోజు 20 మినిట్స్ కంటే ఎక్కువసేపు చెప్పను. ఆల్రెడీ బ్రదర్ ఎక్కువసేపు తీసుకున్నారు కనుక మనందరము కూడాను చూడండి. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం మనందరం చూసుకోగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము మనం అక్కడంతా కూడా చూసుకోగలిగితే అపోస్తలుడైన పౌలు గారు ఏ విషయాలను మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారో చూద్దాము. చూడండి 2వ వచనం, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఇక్కడ ఒక మంచి వాక్యము, మంచి పదము మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనికరం చూపేటటువంటి తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. అంటే దేవుడు ఆదరణను అనుగ్రహిస్తారు. మనందరికీ తెలుసు దేవునికి ఉన్నటువంటి పేర్లలో మరొక పేరు ఆయన ఆదరణకర్త. ఆదరణకర్త ఇదే ఈ దినం మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. పౌలు గారు ఒక విషయాన్ని ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నారంటే, దేవుడు 4వ వచనం బాగా చూడండి అందరూ కూడా, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవాడవునట్టు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ఇక్కడ ఒక గొప్ప మాట చెప్తూ ఉన్నారు. ఈ గొప్ప మాట ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరినైనా శ్రమలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆదరించేటటువంటి దేవుడు. ఆయనకున్న పేరే ఆదరణకర్త. ఆయన చక్కగా అందరినీ ఆదరిస్తాడు. మమ్మల్ని కూడా అదే విధంగా ఆదరించాడు. ఎట్టి వారినైనా ఆయన ఆదరణను మనకు అనుగ్రహిస్తారు. శ్రమలలో ఉన్న వారిని ఆదరించుటకు శక్తి కలిగినటువంటి దేవుడు మనము. ఆయన మా శ్రమలంతట్లో ఆదరించుచున్నాడని చెబుతూ ఇంకా 5వ వచనం చూడండి, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవే అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ కూడా విస్తరించుచున్నది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలు అదే. ఇంతకుముందు బ్రదర్ చెప్పిన, మనం చెప్పుకుంటున్న పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకుంటుంది అదే అనమాట. శ్రమలు విస్తరిస్తున్న కొద్దీ ఆదరణ కూడా విస్తరింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితాల్లో శ్రమ వస్తుంది అంటే మనం ఆనందించాలని ఇందాక బ్రదర్ మాట్లాడారు. ఎందుకు వాళ్ళు ఆనందించారు, ఎందుకు భక్తులు ఆనందించగలిగారు శ్రమలలో అంటే, ఇదిగో శ్రమలు విస్తరిస్తున్న కొద్ది దేవుని యొక్క ఆదరణ కూడా మనల్ని విస్తరిస్తుంది. ఆయన ఇంకా ఎక్కువగా ఆదరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, ఇంకా ఎక్కువగా కృప చూపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, ఇంకా నీకు నాకు అత్యధికమైనటువంటి మేలులు అనుగ్రహించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఇంకా సంతోషంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ పౌలు గారు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఒకసారి చూడండి, వాళ్ళేదో కష్టాల్లో ఉన్నారని, వాళ్ళేదో ఇబ్బందుల్లో ఉన్నారని, వాళ్ళేదో శ్రమలు పడుతున్నారని విషయాన్ని పదే పదే చెప్పాలని అనుకోవట్లేదు. కానీ ఆయన ఏమనుకుంటూ ఉన్నారంటే, ఒకసారి 6వ వచనం, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు రక్షణ కొరకు పొందుతాం.
మేము ఆదరణ పొందినా మీ ఆదరణ కొరకే పొందుతాం. ఆదరణకర్త గురించి మాట్లాడుతూ మేము శ్రమ పొందినా మీ కొరకే, మేము ఆదరణ పొందినా మీ కొరకే. ఇవన్నీ మేము ఎందుకు చేస్తున్నాము అంటే మేము దేవుని ద్వారా ఆదరించబడుతూ మిమ్మల్ని కూడా మేము ఆదరించాలని ఆశపడుతూ ఉన్నాము. ఇక్కడ ఇది ముఖ్యమైనది. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకి దేవుడు మనతో ఏం మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నారంటే ఏదైనా శ్రమ వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఎట్లా ఆదరించి నిన్ను బయటకు తీసుకొస్తారో అట్లా నువ్వు కూడా ఇతరులకి అలాంటి శ్రమలు వచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి అలా ఆదరణగా నిలబడగలిగి ఉండాలి. అది దేవుడు మనకు నేర్పించాలనుకుంటుంది. మనకు వచ్చిన శ్రమలో దేవుడు మనల్ని పక్కకి తీసుకొని ఎలాగైతే కాపాడతారో అలా ఇతరులు కూడా అదే ఇబ్బందులు, వారికి ఒకవేళ అవసరతల్లో వారికి కావాల్సినటువంటి ఎన్నో ఇబ్బందులు, ఒకవేళ డబ్బు ఆర్థిక సహాయం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఉద్యోగ సమస్యలు అయి ఉండొచ్చు, ఇలాంటివి ఎన్నో మనం ముందు అనుభవించి బయటకు వచ్చేసాం. వాటి నుంచి దేవుడు మనల్ని ఆదరించి ఈరోజు మనల్ని ఒక మంచి స్థితిలో నిలబెట్టున్నారు. అలాంటప్పుడు నువ్వు నెక్స్ట్ వాళ్ళకి అలాంటి కష్టంలో ఉన్న వాళ్ళకి నీ చెయ్యని దించి నువ్వు కూడా ఆదరణగా నిలబడాలనేది క్రైస్తవ జీవితం యొక్క ముఖ్య లక్షణం అన్నమాట. మనకి దేవుడు అది నేర్పించడానికి ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. ఇదిగో చూడండి, ఇంకా అక్కడ ఏమంటున్నారంటే 7వ వచనంలో మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నామని ఎరుగుదుము గనక మిమ్మల్ని గురించి మా నిరీక్షణ స్థిరంగా ఉంది. మీరు శ్రమలు ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో అంటే ఆ సంఘానికి రాస్తూ చెప్తున్నారు. అలాగే మీరు కూడా ఇతరులను ఆదరిస్తున్నారనే విషయం కూడా మాకు వినపడుతుంది. అది కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అలానే ఉండాలి మనము, అదే క్రైస్తవ జీవితం అని తెలియపరుస్తూ ఇంకా అక్కడ ఏమంటున్నారు చూడండి 8వ వచనంలో, సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించినటువంటి శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేమనగా మేము అసలు బ్రతుకుదుమా లేమా అని నమ్మకం లేనట్టుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుంది. చూసారా, వారి శక్తికి మించిన అత్యధిక భారం వలన, శ్రమల వలన. ఆసియా అంటే మన వైపు వచ్చినప్పుడు అంట అనేకమైన కష్టాలు, అనేకమైనటువంటి ఆసియా ఖండంలోకి వారు ప్రచురించడానికి వచ్చినప్పుడు అసలు బ్రతుకుతామా చచ్చిపోతామా అన్న నమ్మకం కూడా వారికి మీదకి లేదు. అంటే చంపేయడానికి వారిని సిద్ధపాటు చేస్తున్నటువంటి దినాలన్నమాట. అయినప్పటికీ కూడాను దేవుడు వారిని ఆదరించారు. అయితే చూడండి, మరియు మృతులను లేపు దేవుని అందే కానీ మా యందు మేము నమ్మకం ఉంచుకున్నట్లు మరణమగుదమని నిశ్చయంగా మా మట్టు మాకు కలిగిను. అయినా అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించినని ఆయన యందు నిరీక్షణ కలవారమై ఉన్నాం. చచ్చిపోవాలి, చంపేస్తున్నారు అన్ని, మేము ఇక చచ్చిపోతామేమో. ఇప్పుడు పౌలు గారికి చచ్చిపోవడం పెద్ద విషయం కాదు. ఆయనకి ఎలాగూ పౌలు గారు రక్షణ పొందేశారు, పౌలు గారిని ఎలాగూ దేవుడు అంగీకరించి ఉన్నారు, పౌలు గారు ఎలాగూ బాప్తిజం తీసుకున్నారు. చచ్చిపోవడం వల్ల ఆయనకు పోయేది ఏముంది చెప్పండి? దేవుని దగ్గర ఉంటారు ఖచ్చితంగా చచ్చిపోతే. అదే కదా ఆయన అనేది. అనేక సార్లు ఏమంటారు? చావైతే నాకు లాభమే అంటాడు. చావైతే ఆయనకి లాభమే. ఆయన ఏమి ఇప్పుడు ఏదో ఇక్కడ చచ్చిపోతానని, నన్ను చంపేస్తానని నేను భయపడ్డానని చెప్పట్లా. నేను ఒకవేళ చావైతే నాకు లాభమే, ఆయన దగ్గర ఉంటాను. కానీ నేను బ్రతకవలసి ఉన్నది ఎందుకంటే మీ కొరకు, మీకు సువార్తను ప్రకటించి మిమ్మల్ని రక్షణలోకి తీసుకున్నట్టు కొరకు నా ప్రాణం నిలబెట్టుకోవాలి. నేను బ్రతికి ఉండాలి. ఎందుకు బ్రతికి ఉండాలి అంటే నేను సువార్తను ప్రకటించడానికి కొరకు నేను బ్రతికి ఉండాలి. మీ అందరినీ రక్షణలోకి తేడం కొరకు నేను ఇంకా బ్రతికుండాలి. నా పని, దేవుని పని ఇంకా ఉంది కాబట్టి నేను బ్రతికుండాలి. కాబట్టి ఆ మరణం నుంచి దేవుడు నన్ను కాపాడాడు అని ఎంత చక్కగా తెలియపరుస్తూ ఉన్నారో చూడండి. అలాగే ఆదరణకర్త గురించి మనం ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోగలిగితే చూడండి, మనం యోహాను సువార్త మనందరికీ తెలుసు. ఆదరణకర్తగా యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి చనిపోయి వెళ్ళిపోతానన్న తర్వాత మన దగ్గరకు ఆదరణకర్తగా ఆయన ఏ విధంగా ఉంటూ ఉన్నారు అన్న విషయం మనం గ్రహించగలిగితే 14వ అధ్యాయం మనందరం చూసుకోగలిగితే చూడండి 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును. అక్కడ చూడండి ఒకసారి, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై మీ కొరకు నేను వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. చూసారా, నేను మీకు ఒక ఆత్మను, అంటే సత్యస్వరూపైనటువంటి ఆత్మను, ఆదరణకర్తను నేను మీకు అనుగ్రహించి నేను వెళ్ళిపోతున్నాను తప్పించి మిమ్మల్ని నేను ఒంటరిగా విడిచిపెట్టట్లేదు. నేను తండ్రి వద్ద నుండి ఒక ఆదరణకర్తను మీకు నేను పంపిస్తున్నాను. ఆ ఆదరణకర్తే పరిశుద్ధ ఆత్మదేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత మనకి ఆదరణకర్తగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ఉంచి ఉన్నారు. పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం చేస్తూ ఉంటారు? మనల్ని హెచ్చరింపజేస్తూ ఉంటారు. నువ్వు పాపంలో పడిపోతున్నావు,
వస్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా తప్పు ఆలోచనలు వస్తున్నప్పుడు అది తప్పు తప్పు అని నేను హెచ్చరించేది ఎవరు అంటే నువ్వు పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో ఉండి వాటి నుంచి మనల్ని తప్పిస్తూ ఉంటాడనమాట. ఒకవేళ నువ్వు పాపంలో పడిపోయిన తర్వాత కూడాను, ఒకవేళ నువ్వు ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నప్పటికీ కూడాను మరలా నీకు చెయ్యి అందించి మరలా తిరిగి తన వాక్యులతోటి తన వాక్కులను మరలా వేరే ఒకరి ద్వారా వినిపించి మరలా మన హృదయాన్ని కరిగించి మరలా వాటిల్లో నుంచి భయంలో నుంచి అన్నిటిలో నుంచి పక్కకి తీసుకొచ్చే ఆదరణకర్తగా మన జీవితాలు ఇప్పుడు ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయననే ప్రభువు యేసుక్రీస్తు ప్రభు నేను మీతో పంపిస్తున్నాను. ఆయన మీలో ఉంటాడు, ఆయన మీతోనే నివాసం చేస్తాడు, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టడు అన్న విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. అలాగే అక్కడ 26వ వచనంలో కూడా చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో కూడా మనం చూసుకోగలిగితే ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయును, శాంతి మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లు నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయములను కలవరపడనీయకండి, నెరవనీయకండి, నేను వెళ్ళి మీ వద్దకు వచ్చిందని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. హల్లెలూయా హల్లెలూయా. చూసారా, ఇదిగో నేను చెప్తున్న మాటలను మీరు వినండి, వాటిని ఎప్పుడు కూడా మీరు భయపడద్దు, కలవరపడవద్దు, వెరవనివ్వద్దు. ఎందుకు అంటే ఇదిగో మీకు నేను ఆ యొక్క ఆత్మ పరిశుద్ధ ఆత్మ దేవుడు మరలా మీ హృదయాల్లోకి వచ్చి నేను ఏ మాటలు చెప్పానో వాటన్నిటిని మీకు మరలా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. చూడండి, ఇప్పుడు మనకి ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? ఇప్పుడు బైబిల్ గ్రంథం యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నో సంవత్సరాలు, మనకి 2025 సంవత్సరాలు ఇప్పటికి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయారు కూడా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా వాక్యాన్ని బోధించున్నారు. శిష్యులకి ఎవరు అనుగ్రహించారు ఈ వాక్యాన్ని? ఎవరు వీటన్నిటినీ కూడా బైబిల్ గ్రంథంలో లిఖించడానికి సహాయం చేసింది? పరిశుద్ధాత్మ దేవుడు. మరలా ఆ జనరేషన్ అయిపోయింది అనుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఉన్న తరాల వరకు కూడాను ఆ వాక్కులకు అర్థము, లేకపోతే ఆ వాక్కులను మనకు అర్థమయ్యేలాగా దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట మన హృదయాల్లో గుచ్చుకునేలాగా ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి వస్తుంది ఈ శక్తి అంతా? ఎవరికి మనకి తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? వాటి అర్థం ఏంటో, అసలు ఎవరు ఇలా మాట్లాడారు, ఎందుకు మాట్లాడారని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో ఉండి మనల్ని అవి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెప్పింది, ఇదిగో నా శాంతిని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను, మీకు నేను బోధించిన సంగతులన్నిటినీ కూడా మరలా జ్ఞాపకం చేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయనే మనకు ఆదరణకర్త. వాక్యమే కదా మనకంతా కూడా ఆదరణము. మన వాక్యము అనేకసారి నేను తెలియపరిచాను, తినడం వల్లనే శక్తి పొందుకోము, కానీ దేవుని యొక్క మాటలు ఒక్కొక్కసారి చాలా బలహీనంగా ఉంటాం, చాలా దిగులుగా ఉంటాం, చాలా ఇంట్లో ఎక్కడైనా ఏమైనా జరిగినప్పుడు అలాంటి సమయాల్లో ఏదైనా మంచి దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంటుంది. వాక్యం విన్నప్పుడు బలపడతా ఉంటాం, ఆ వాక్యం మనలో జీవం ఇస్తూ ఉంటుంది, మన నీరసం అంతా కూడాను తీసివేయబడుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ శక్తి అంటే దేవుని యొక్క వాక్యంలో నుంచి. అందుకే మనుషుల నోటి వలన మాత్రమే కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు అపవాదిని ఎదిరించినప్పుడు తెలియపరిచినటువంటి మాటలు. మనం కూడాను అది నమ్మి విశ్వాసంతో, ఆదరణకర్త మనకు ఉన్నారు, దేవుడు ఆదరణకర్తను పంపించారు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటున్నారు, ఆయన ప్రతి విషయము మనకు బోధిస్తున్నారు. ప్రతి విషయంలో నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే ఒకవేళ పొరపాటున ఏదైనా తప్పులు చేస్తే మరలా దాన్ని ఎలా ఒప్పింపజేస్తున్నాడు దేవుని దగ్గరికి వచ్చి, మరలా వాటి అన్నిటి నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి మరలా మనకు సంతోషం, ఆనందం. నిన్నటువంటి దుఃఖం ఈ రోజు ఉండదు, ఈ రోజు ఉన్నటువంటి సంతోషం రేపు ఉండకపోవచ్చు, కానీ ప్రతి దినము మనతో మాట్లాడే దేవుడు మాత్రం మనతో ఉంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అది మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి మనం ముగించుకుందాం ఈ దినము. చూడండి, దావీదు గారు మొదటి సమూయేలుకు రాసినటువంటి గ్రంథంలో దావీదు గారికి వచ్చిన కష్టం అంటే దేవుడు ఎలా ఆదరిస్తారు, అందరినీ ఆదరించారు బైబిల్ గ్రంథంలో, మనకు తెలియని విషయాలు కాదు. దావీదు గారు ఇంత పెద్ద విపత్తు, ఒక పెద్ద విపత్తు వచ్చింది ఆయన జీవితంలోకి. అంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు కూడాను ఏ విధంగా దేవుడు ఆయనను ఆదరించారు చూడండి. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయంలో మనం చూసుకోగలిగితే చూడండి, దావీదును అతని జనులు 3వ దినమందు సిక్లగునుకు వచ్చింది. అక్కడ ఒక ప్రదేశానికి వచ్చారంట. దావీదు అతని జనులు అందరూ కలిసి అక్కడికి వచ్చారంట. అక్కడికి వచ్చినప్పుడు అమాలీకులు దండెత్తి దక్షిణం దేశమైన సిక్లగు మీదకు పడి కొట్టి దానిని తగలబెట్టి, దాని మీద పడి కొట్టి తగలబెట్టి గనులేమి అల్పులేమి అందులో ఉన్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయిండ్రి. దావీదు అతని జనులు పట్టణంకు వచ్చి
అది కాల్చబడి ఉండుట, తమ భార్యలు కుమారులు కుమార్తెలు చెరలోకి తీసుకొని పోయి ఉండుట చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఇక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారంటండి. పాపం దావీదు గారు రాజుగా ఉంటున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది అమాలేకీయులు, ఫిలిస్తీన్లు ఒకటే పనికి యుద్ధానికి వస్తూ ఉండేవారు. అనేక యుద్ధాలు చేసిన దావీదు గారు వారందరినీ జయించారు. అయితే ఇక్కడ ఒక దినము ఆ సిక్లగ్ అనే ప్రాంతానికి దావీదు గారు దూర ప్రదేశానికి వెళ్ళి వచ్చేటప్పటికే ఇక్కడ వారి భార్యలు పిల్లల్ని అందరినీ కూడా చెరపట్టుకొని అమాలేకీయులు వెళ్ళిపోయారంట. ఎంత బాధ చెప్పండి. చూడండి, మన జీవితాల్లో ఏదైనా ఒకటి మిస్ అయితేనే చాలా బాధగా ఉంటుంది మనకు అనుకున్నది. అలాంటిది భార్య పిల్లలు అందరినీ కూడా ప్రాణాలతో పట్టుకొని వెళ్ళిపోయారంట. ఎంతగా దావీదు గారు కుండిపోయి ఉంటారు. అయితే ఆ సమయంలో దావీదు గారికి ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో, అంటే అప్పటికి సౌలు ఇంకా ఉన్నారనమాట. సౌలు దావీదు గారికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు. దావీదు గారి తరపున కొంతమంది వచ్చి ఉన్నారు. వాళ్ళ భార్యలను వాళ్ళ పిల్లలను కూడా తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు అందరూ ఇబ్బంది పాలుగా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు కూడా కోపం వచ్చేస్తుంది వాళ్ళకు కూడా. ఎందుకు మేము దావీదు పక్కన వచ్చాము, వచ్చినందుకు దావీదు మమ్మల్ని రక్షించలేదు సరిగదా, మా పిల్లలు మా భార్యలు మేము కూడా ఇబ్బందులు పాలవ్వాల్సి వస్తుందని చెప్పేసి వెంటనే ఏడ్చుటకు శక్తి కూడా లేక బిగ్గరగా ఏడ్చి యెజ్రెయేలీయులైన అహోనియా కర్మేలుడైన నాబాలు భార్య అబీగైలను దావీదు ఇద్దరు భార్యలు చెరలోకి కొనిపడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మిక్కిలి దుఃఖపడిపోయారంట. అవి జరుగుతూ ఉన్నప్పుడు దావీదు మిక్కిలి దుఃఖపడను, మరియు తన కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండి అని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకొనెను. చూసారా, ఒక పక్క భార్య పిల్లలు వీళ్ళకొకరికే కాదు, ఆ చుట్టుపక్కల ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళ భార్య పిల్లలకు కూడాను ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావటం వలన వారందరినీ కూడాను రాళ్లతో కొట్టి చంపాలని చెప్పేసి ఆశించారంట. దావీదు గారు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను ఆ భయంకరంగా మిక్కిలిగా పెద్దగా గొప్పగా ఏడుస్తూ అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే వారి చుట్టుపక్కల ఉన్న జనులు కూడా ఏం చేస్తున్నారు అంటే, దావీదు గారికి మేము సపోర్ట్ చేస్తే మమ్మల్ని కాపాడలేదు సరిగదా, మా భార్యలు పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయాడు కాబట్టి దావీదు గారి మీద కోపం వచ్చేసింది వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, వెంటనే రాళ్ళు రువ్వి దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత బాధ చెప్పండి. ఆయన వీళ్ళ కోసం నిలబడి చక్కగా వాళ్ళందరినీ నడిపిస్తూ ఉంటే ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో రాళ్ళు రువ్వి చంపాలని అనుకున్నారంట. అయితే దావీదు గారు ఏం చేశారో చూడండి. అప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు? చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని బట్టి ధైర్యం తెచ్చుకోలేకపోయాడు. చుట్టుపక్కల అంతమంది ఉన్నారు, కానీ వాళ్లే ఎగనెస్ట్గా తిరిగి రాళ్ళు దొరుకుతూ చంపాలనుకుంటున్నారు దావీదు గారిని. కానీ ధైర్యం, దేవుని చూసి ధైర్యం తెచ్చుకొనెను. పిమ్మట దావీదు చూడండి, అంత కష్ట పరిస్థితిలో కూడా భార్యలను పిల్లల్ని దొంగలను తీసుకొని వెళ్ళిపోతే దావీదు గారు ఇప్పుడు ఎట్లరా బాబోయ్ అని ఏడ్చుకుంటూ కూర్చోట్లా, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చంపాలనుకున్నారు. అప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ధైర్యం తెచ్చుకొని ఏఫోదు తెమ్మని యాజకుడైన అహీమెలెకు అంటే పాస్టర్, ఆ పక్కనున్న పాస్టర్ తోటి ఏం చెప్తున్నాడంటే, నేను వస్త్రాలు, ఆ యొక్క దైవికమైన వస్త్రాలు నేను ధరించుకోవాలి, అవి తీసుకొని రండి అని చెప్పి అవి ధరించుకొని చూడండి ఆ యొక్క ఏఫోదును ధరించుకొని యెహోవా యొద్ద విచారణ చేయగా, హల్లెలూయా హల్లెలూయా, యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా నువ్వు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. ప్రార్థనలో విచారణ చేయడం అంటే అర్థం ఏంటి? కూర్చొని ప్రార్థించాడు. కూర్చొని ప్రార్థించగానే దేవుని దగ్గర నుంచి ఆన్సర్ వచ్చేసింది. ఏమని ఆన్సర్ వచ్చిందంటే, నువ్వు తప్పకుండా నీ ప్రజలను, నీ భార్యను, నీ పిల్లల్ని నువ్వు రక్షించుకుంటావు అని ఒక సమాధానం. అంటే దేవుని దగ్గర నుంచి ఆన్సర్ వచ్చే వరకు ఎదురు చూశాడు. దేవుని దగ్గర మన శ్రమలు వచ్చినప్పుడు మనం దేవుని దగ్గర కాకుండా అందరి దగ్గరికి వెళ్తుంటాం. చాలా మంది దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవ్వరు చేయరేమో అనుకున్నప్పుడు అయ్యో దేవా అని చెప్పేసి గుర్తొస్తుంటాడు దేవుడు. కొన్నిసార్లు మన జీవితాలు ముందు దేవునికి మన శ్రమ చెప్పి తర్వాత ఎవరి ద్వారా సహాయం చేస్తాడు దేవుడు, వాళ్ళని మన దగ్గరికి పంపిస్తాడు. అది మనం మర్చిపోతుంటాం. మన శ్రమ రాగానే వెంటనే
జనుల మీద ఆధారపడిపోతూ ఉంటాం. అందుకే దేవుడు అనేక సార్లు మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే నేను ఈ కంబళి చెట్టును తీసి సముద్రంలో పడమంటే పడిపోతుంది, కానీ మీకు అసలు ఆవగింజంత విశ్వాసం ఉంటే అంత పెద్ద చెట్టే పోయి సముద్రంలో పడుతుంది అంటే ఇంక చిన్న చిన్న సమస్యలు ఎంత చెప్పండి మనకి. అంటే విశ్వాసం నమ్మకం మనకి సరిగ్గా లేకపోబట్టి మన జీవితాల్లో కార్యాలు జరగట్లేదు. ఇక్కడ దావీదు గారు అయితే మాత్రం దేవుని యందు నమ్మకం ఉంచి దేవుని యందు ధైర్యం తెచ్చుకొని ఆదరించే దేవుడు నా దేవుడు మాత్రమే, జనులు కాదు అని గ్రహించి, తన పక్కన చాలా మంది జనులు ఉన్నారు ఆ దినము, వాళ్ళందరూ మొదట ఆదరించినట్టే కనపడ్డారు, వాళ్ళందరూ దావీదుకి సపోర్ట్ చేస్తున్నట్టే తిరిగారు ఆయన చుట్టూ. కానీ శ్రమ వచ్చేటప్పటికే వాళ్ళే నువ్వు మమ్మల్ని కాపాడలేకపోయావు, నిన్ను నువ్వేం కాపాడుకుంటావు అని చెప్పేసి కొట్టేస్తున్నారు అనమాట. యేసుక్రీస్తు ప్రభు వారిని కూడాను సిలువ మీద అదే కదా చేసింది, ఆయననే రక్షించుకోలేకపోయాడు, సిలువ మీద నుంచి ఇప్పుడు దిగితే మనము నమ్ముదామని చెప్పేసి అన్నటువంటి దుర్మార్గులు చుట్టుపక్కల ఉన్నారు. అయినా వాళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు, వీరేం చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించండి. కాబట్టి అంతటి స్థితిలోకి మన జీవితాలు వెళ్ళిపోవాలి. మన చుట్టూ మన దేవుడు మనకి ఎప్పుడు ఆదరణగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏ శ్రమ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఆయన నేను ఆదరించే దేవుడిని మీకు అని చెప్తూ ఉన్నారు. ఆ వాగ్దానం మనకుంది, ఆ వాగ్దానం మనం నమ్మితే ఆదరింపబడతాం, వాగ్దానం నమ్మకపోతే శ్రమలో కష్టాల్లో బాధల్లో ఇదే పనిగా ఆలోచించుకుంటూ మనం ఇంకా కృంగిపోతాం అనమాట. కాబట్టి దేవుడి దినం మనతో మాట్లాడుతూ ఒక్కసారి మనం చూసుకోగలిగితే ఒక వచనాన్ని చూసి నేను ముగిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనా ఏ వడగాలైనా వారికి తగలదు, ఏలనగా సింహాసనం మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఎంత గొప్ప వాక్యం. ఇక నుంచి నువ్వు నమ్మితే ఏ ఆకలి ఏ దాహము నిన్ను ఇబ్బంది పెట్టదు, సూర్యుని ఎండైన వడగాలి కూడా నిన్ను ఇబ్బంది పెట్టదు. ఇంకా కూడాను ఇదిగో సింహాసనం మధ్య నుండి గొర్రె పిల్ల మనకి కాపరిగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారి కాపరిగా ఉంటే నువ్వు ఎంత నిశ్చింతగా ఉండగలుగుతావో తెలుసా. ఆయన మంచి కాపరి, ఆయన గొర్రెలకు మంచి కాపరి. మనం మంచి గొర్రెలం కాదు, మనము మంచి గొర్రెలం కాకపోయినప్పటికీ ఆయన మంచి కాపరిగా ఉండి మనల్ని అందరినీ ఎక్కడికి నడిపిస్తానంటున్నాడు, జీవజలపుల బుగ్గల యొద్దకు. అది జీవజలము, ఇంకెప్పుడు నిన్ను చనిపోనివ్వదు, జీవం ఇస్తూనే ఉంటుంది, జీవం ఇస్తూనే ఉంటుంది, జీవింపజేస్తూనే ఉంటుంది. అలాంటి జీవజలపుల బుగ్గ యొద్దకు నడిపిస్తాడు. మన కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. నీ కన్నమ్మటి ఇంకా నీరు అనేది రానివ్వకుండా దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఎప్పుడు మనం నమ్మకం ఉంచినప్పుడు, మన ఆదరణకర్త మనతో ఉన్నాడన్న విషయాన్ని నువ్వు నేను గ్రహించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి క్షణము కూడా మనకి కావిలిగా ఉండి మనందరినీ నడిపిస్తున్నారని నువ్వు యేసుక్రీస్తు ప్రభు వైపు, గురి వైపు మనం చూస్తూ ఉండాలి. ఆయనే మన గురి, వేరే గురువులు మనకి ఇంకేం అక్కర్లేదు ఈ లోకంలో. చుట్టుపక్కల గురులన్నీ కూడా పోయాయే తప్పించి ఉండేవి కాదు. వాటి కోసం పరిగెత్తి అలిసిపోవడమే తప్పించి మనకు జరిగేది ఏమీ లేదు. కానీ ఒక దినం పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉండాలంటే మనం యేసుక్రీస్తు ప్రభుని గురిగా పెట్టుకోవాలి. ఆయన చెప్పిన విధంగా ఈ లోకంలో బ్రతికి మనందరము ఒక దినం పరలోకంలో ఉండాలని కోరుకుంటూ చిన్ని వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.